అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మరి మనకి శుక్రవారము మొక్క తోటలో ఉదయకాలము చాలామంది స్త్రీలు ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నారు ఉదయకాల సమయంలో. మరి ఇక్కడ సాయంకాల ప్రార్థన కాబట్టి ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తే బాగుంటుంది. మరి వాక్యము కంటే కొన్ని కోటాల్లో ప్రార్థన ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఇక మీదట ప్రతి శుక్రవారం కూడా కొంచెం ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ప్రార్థన అవసరతలు ఉన్నాయి, ఎన్నో ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ఒకసారి రికార్డ్ చేయమని సాక్షులు అయ్యే వరకు రికార్డ్ చేయి. సాక్షులు అయిన తర్వాత కట్ చేసి మళ్ళీ మెసేజ్ పెట్టు రికార్డింగ్. ఈ సమయంలో మనం అందరం కలిసి ఒక పాట మనం పాడుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దాం. దయచేసి పాటల పుస్తకాలుగా ఒక పాట పాడి కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను అనేటువంటి పాట పాడి దేవుణ్ణి స్తుతిద్దాం. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. ఒంటరినైనా నా బ్రతుకులో తోడుగా వచ్చింది నీ కృపయే. ఒంటరినైనా నా బ్రతుకులో తోడుగా వచ్చింది నీ కృపయే. వ్యాధి బాధ సమయములో అండగా నిలిచింది నీ కృపయే. వ్యాధి బాధ సమయములో అండగా నిలిచింది నీ కృపయే. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. రిక్తుడనైనా నా బ్రతుకులో అక్కర తీర్చింది నీ కృపయే. రిక్తుడనైనా నా బ్రతుకులో అక్కర తీర్చింది నీ కృపయే. కష్ట నష్ట సమయములో కోటగా నిలిచింది నీ కృపయే. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే నడువలేను. కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నీ నడువలేను.
యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా కృపలేనిదే నే బ్రతుకలేను నీ కృపలేనిదే నే నడువలేను కృపలేనిదే నే బ్రతుకలేను నీ కృపలేనిదే నే నడువలేను రిక్తుడనైనా నా బ్రతుకులో అక్కర తీర్చింది నీ కృపయే రిక్తుడనైనా నా బ్రతుకులో అక్కర తీర్చింది నీ కృపయే కష్ట నష్ట సమయములో కోటగా నిలిచింది నీ కృపయే కష్ట నష్ట సమయములో కోటగా నిలిచింది నీ కృపయే కోటగా నిలిచింది నీ కృపయే కృపలేనిదే నే బ్రతుకలేను నీ కృపలేనిదే నే నడువలేను కృపలేనిదే నే బ్రతుకలేను నీ కృపలేనిదే నే నడువలేను. హల్లెలూయా. దేవుని కృపే మనలను బ్రతికిస్తూ ఉంది. దేవుని కృపను బట్టి మనం భూమి మీద నడుస్తూ ఉన్నాం. ఇది చక్కని మధురమైన పాట. ఒంటరినైన నా బ్రతుకులో తోడుగా వచ్చింది నీ కృపయే. వ్యాధి బాధ సమయంలో అండగా నిలిచింది నీ కృపయే. రిక్తుడనైన నా బ్రతుకులో అక్కర తీర్చింది నీ కృపయే. కష్ట నష్ట సమయంలో కోటగా నిలిచింది నీ కృపయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో కొన్ని పాటలు మనం పాడుకునే సందర్భాలు ఉంటాయి. సందర్భము అసందర్భం కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనం పాడే పాట ఎవరికో ప్రయోజనకరంగా ఉంటుందండి. పాడే వ్యక్తికి ఏ సంబంధం లేకపోవచ్చు, కానీ వినే వ్యక్తికి తప్పనిసరిగా అది చాలా మేలు జరిగేదిగా ఉండొచ్చు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. దయచేసి చిన్న ప్రార్థన రిక్వెస్ట్లు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి మరి మీరందరూ ప్రార్థిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మొదటిగా దేవుని వాక్యంలో యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథము, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం నుంచి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని రాత్రి నేను ఒక సందర్భాన్ని బట్టి ఈ మాట మీకు నేను చదివిస్తున్నాను. తప్పనిసరిగా మరి ఈ మాట బాగుంటుంది, మనం చెప్పే కొన్ని విషయాలకి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అత్యంత మిక్కిలి ప్రేమ కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ రాత్రి ఈ చదవబడిన నీ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవా, ఈ భూమి మీద ప్రభువా మా జీవితంలో మాకొచ్చే వ్యాధులు లేక పుట్టుకతో వచ్చేటువంటి వైకల్యాలు, మా జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితులు నీ చిత్తము లేకుండా, నీ ఉద్దేశము లేకుండా ఏది రావట్లేదు అనేది దేవా, ఈ కాలపు గడియ వర్తమానాన్ని మేము ఎరుగుట ద్వారా, నీ వాక్యమును మాలో, నీ వాక్యాన్ని మమ్ములను మేము పెట్టుకుని చూసుకుంట ద్వారా దేవా, ఈ దినాన్ని, ఈ వాక్యాన్ని మేము ఏ రీతిగా మరి గ్రహించగలమో, ఏ రీతిగా దాన్ని మా జీవితాలకు అన్వయించుకోవాలో నాయన, ఈ గడియ వర్తమానం ద్వారా మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవ, అనేకమైన ప్రార్థన విన్నపాలు, ప్రార్థన విజ్ఞాపనలు మా మధ్యన ఉండగా ప్రభువా, మరి కొద్ది నిమిషాలు నేను చెప్పేటువంటి ప్రార్థన విన్నపాలలో ఈ వాక్యములో మా జీవితాలు మమ్మల్ని పెట్టుకుని చూసుకుని మీరు మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నేను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మన మధ్యకి యవనస్తుడు రాకేష్, మరి ఆయన గతించిన ఆదివారము దేవుని మందిరానికి మొదటిసారిగా మన మధ్యకి వచ్చాడు. మరి ఆయన సంఘములో ఆయన చెప్పినటువంటి, నాతో చెప్పినటువంటి సాక్ష్యాన్ని మరి మీతో నేను సాయంకాలం పంచుకున్నాను. ఇక్కడ ఆదివారం సాయంకాలం ఇక్కడ నేను ఆ సాక్ష్యాన్ని, అతను చెప్పిన మాటలు నేను పంచుకున్నాను. ఆ తరువాత మరలా బుధవారం రాత్రి కూడా ఆయన దేవుని సన్నిధికి మొక్కతోట వచ్చాడు. ఆయన మరి ఆ రోజు కూడా మరి తనంతట తానే రాగలిగాడు. మరి ఈరోజు కూడా మరి తనంతట తానే నాకు ఫోన్ చేసి, ఈరోజు శుక్రవారం ప్రార్థన ఉందా అని చెప్పి పాస్టర్ గారు అని చెప్పేసి అడిగాడు. ఆయన ఉందండి, నేనైతే నర్సపూర్లో ఉంది, ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక నర్సపూర్ రండి అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన మన మధ్యకి వచ్చాడు. ఆయన రావటం బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లరా, మరి ఏదో నేను గొప్పకి, ఆయన ఏదో పొగట్టానికో లేదంటే ఆయన ఏదో గొప్ప చేయటానికో నేను మాట్లాడలేదు. ఇది ఎందుకు అనంటే, మరి సోదరుడు ఆదివారం సాక్ష్యం చెప్తానని నాకు చెప్పాడు ఆయన, కానీ ఆయన కొంచెం భయపడుతున్నాడు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదండి, మైక్ పట్టుకునే అలవాటు లేదు, నాకు యోగ్యత కూడా లేదు అనుకుంటున్నాను నేను. మరి నా సాక్ష్యాన్ని మీకు నేను రాసిస్తాను, అది మీరే చదివితే బాగుంటుందేమని సోదరుడు అంటున్నాడు. మరి నేను అన్నాను, మీ ఇష్టం అని చెప్పాను నేను. ఒకవేళ మీరు అలాగే నాకు చదివి వినిపించమన్నా వినిపిస్తాను. మైక్ పట్టుకుని మాట్లాడటానికి యోగ్యతలు అర్హతలు ఏమీ అక్కర్లేదు. నీ జీవితంలో దేవుడిని ఎలా తెలుసుకున్నావు, ఎందుకొరకు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు అన్నది నువ్వు స్వయంగా డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది. సో ఆదివారానికి ఆయన ఉత్తరమే రాసుకొస్తాడు, నిలబడి చెప్తాడు, ఆయన ఇష్టం అది ఆ సమయానికి. ఎందుకంటే ఇక్కడ ఇదేం పెద్ద సంస్థ కాదు, ఇక్కడేం పెద్ద డిగ్నిఫైడ్ గొప్ప గొప్పలు ఎవరు ఉండరు. ఇక్కడ అంతా సామాన్యులే ఉంటారు, మనతో సమానులే. మనకంటే ఏమి హై ఎడ్యుకేషను, చాలా అధికారులు, చాలా రాజకీయ నాయకులు ఏమి ఉండే సంఘం కాదు ఇది. చూసారు కదా, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని చెప్పాడు. కాబట్టి మన కోటాలు ఇలాగే ఉంటాయండి, 2-3 ఉంటారు. 2-3 ఉన్న అదే వాక్యం, 30 మంది ఉన్న అదే వాక్యం, 300 మంది ఉన్న అదే వాక్యం. ఎందుకంటే యేసు ఒక్కరితో మాట్లాడగలడు, 2తో మాట్లాడగలడు, గొప్ప సమూహంతో కూడా ఆయన మాట్లాడగలడు. ఎందుకంటే వాక్యం అయింది కాబట్టి. ఇక్కడ నిలబడే వ్యక్తి ఏం గొప్ప కావడు కాదు, కానీ వాక్యము దేవునిది. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. సరే ప్రియులారా, ఈ వాక్యము నేను చదవటంలో గల ఉద్దేశాన్ని, నేను ఒక ఆలోచన నాకు వచ్చింది. అదేంటంటే, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడో పాపం చేశాను, వీడా వీని కన్నవారా అనేది శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు. ఎందుకంటే ఇతడు పుట్టుకతో గుడ్డివాడు, ఇతడు పుట్టడమే గుడ్డివాడిగా పుట్టాడు. తల్లిదండ్రులు ఆ గుడ్డివాడిని పెంచి పెద్దవాడిగా చేశారు. మరి ఆ గుడ్డివాడు మరి
భిక్షమెత్తుకునేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఈ వ్యక్తి ఒక క్షమించండి, ఈ వ్యక్తి ఒక గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడిగా భిక్షమెత్తుకునేవాడు వేరు. ఇక్కడ సందర్భంలో నేను చెప్తున్నటువంటి వ్యక్తి భిక్షగాడే. ఈ వ్యక్తి భిక్షగాడే. ఈ వ్యక్తి ఒక భిక్షగాడు. 7వ వచనంలో మనం చూస్తున్నాం, వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. అంటే ఇతడు ఒక బాల్యం నుంచి గుడ్డివాడిగా పుట్టడం వల్ల మరి తల్లిదండ్రులు పెంచినంతకాలం పెంచారు. ఆ తర్వాత ఇతడు తల్లిదండ్రులకు ఏ రీతిగా ప్రయోజనకరంగా ఉన్నాడంటే ఆ భిక్షమెత్తుకుని బ్రతుకుతా ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా అతని వైకల్యాన్ని బట్టి అతడు ఒక భిక్షగాడిగా ఉన్నాడు. కానీ ఒక రోజున యేసు ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థలానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మార్గమున పోవచ్చుండగా ఒక మనుష్యుడు కనబడ్డాడండి. మార్గాన్ని వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏంటి వీడా, లేకపోతే వీడు తల్లిదండ్రుల కారణం అని అడిగినప్పుడు, ఎవడ పాపం చేశాడు గుడ్డివాడిగా పుట్టడానికి? అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి, ఏంటంటే వీడు పాపము చేశాడా లేకపోతే వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? అంటే దాని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కొన్నిసార్లు బిడ్డలు ఏదైనా అంగవైకల్యంతో కానీ లోపంతో కానీ పుడితే, ఒక గుడ్డివాడుగానో ఒక చెవిటివాడుగానో ఒక అంగవైకల్యం వాడుగానో లేదంటే ఒక అంగవైకల్యంతో పుట్టాడు అనుకోండి, సాధారణంగా అలా ఎందుకు పుడతారు అని అంటే జన్యులోపం అనొచ్చు, లేదంటే ఇంకేదో సైన్స్ ఏదోటి దానికి కారణం చెప్తుంది. సైన్స్ ఏదో కారణం చెప్తుంది, ఎందుకు ఇలా పుట్టాడు, ఎందుకు ఆ జ్ఞానమూరం వచ్చింది, లేకపోతే ఎందుకు ఒక చెయ్యి ఉంది ఒక చెయ్యి లేదేంటి, ఒక చెయ్యి చిన్నగా ఉందేంటి, లేదంటే ఇంకా రకరకాల చెవులు లేకుండా పుట్టడం, మరి ముక్కు నోరు కలిసిపోయి ఉండటం, లేదా కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు గుడ్డివాడిగా పుట్టడం, చెవిటివాడిగా మగవాడిగా పుట్టడం మనం చూస్తాం. అయితే ఇలా పుట్టినప్పుడు సాధారణంగా క్రైస్తవులమైన మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులమైన మనకే వస్తుంది ప్రశ్న. సో అందరికీ వస్తుందేమో నాకు తెలియదు, కానీ క్రైస్తవులమైన వాళ్ళకి వచ్చేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, ఏం పాపం చేశాం ప్రభు నా బిడ్డలా పుట్టడానికి కారణం ప్రభు అని సాధారణ క్రైస్తవులు అంటారు. ఆ మాట అంటారు, ఏం పాపం చేశామయ్యా, మేమేం పాపం చేశామయ్యా అని సాధారణంగా తల్లిదండ్రులు చాలా వేదనతో దుఃఖంతో బాధపడతారు. అందుకే యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో మొట్టమొదటిగా ఆయన ఒక కుష్టి రోగిని బాగు చేశాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు. అయినప్పుడు నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్ము అని చెప్పేసి దేవుడు అతను ముట్టినప్పుడు అతడు స్వస్థత పొందాడు. అలాగే ఒక పక్షవాయు గలవాడితో అన్నాడు ఆయన, నీ పాపము క్షమించబడింది, లేచి నీ పరుపెత్తుకుని నడు అన్నాడు. ఇకను పాపము చెయ్యొద్దు అన్నాడు మళ్ళా. అంటే కొన్ని రోగాలు మన పుట్టుకతో మంచి వాళ్ళంగా పుట్టినప్పటికి కూడా కొన్ని రోగాలు రావటానికి కూడా పాపము కారణం కావచ్చు. ఒక పక్షవాయు వచ్చింది, పక్షవాయు గల వచ్చిన వాడిని పాపం క్షమించబడింది అని ఎందుకు అన్నాడు ఆయన? ఇకను అధిక పాపము నీకు కలగకూడనట్లుగా ఇకను పాపం చేయొద్దు, వెళ్ళి యాజకునికి నువ్వు కనపరుచుకో అని చెప్పాడు. అంటే కొన్నిసార్లు పుట్టుకతో వైకల్యంతో పుట్టిన వారు పాపమా, లేకపోతే పుట్టిన తర్వాత వచ్చినటువంటి రోగాలకు కారణం పాపమా అనే ప్రశ్న వచ్చినప్పుడు నిజంగానే మన గుండె జల్లుమంటదండి. ఎందుకంటే ఈరోజు సోదరుడు విక్టర్ గారి యొక్క ఆ మేనలుడు చక్కగా ఎదిగాడు. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా స్పోర్ట్స్ మ్యాన్, చక్కగా ఆడుకుంటాడు, చక్కగా గొంతులేస్తాడు, చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ఆ వ్యక్తి 2 కిడ్నీలు ఎదగలేదంటండి. 2 కిడ్నీలు
ఎదగలేదంటండి 2 కిడ్నీలు కూడా. అది వైకల్యం. కొందరు ఒక కిడ్నీతోటే పుడతారండి. కొందరికి ఒక కిడ్నీ ఎదుగుతుంది, ఒక కిడ్నీ ఎదగదండి. అంటే జబ్బులు, రోగాలు, పసిపిల్లలకి పుట్టుకతో పాటు ఉన్న బలహీనతల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి నిజంగానే మనకి భయం వేస్తుందండి. సరే, ఎదగలేదంటండి. సరే, అబ్బాయి సడన్గా తల ఏదో తిరుగుతుంది, పడిపోయాడు అంటండి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేయడం, కాళ్ళు చేతులు పనిచేయకపోవడం బట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ వ్యక్తికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే తలలో క్లాట్ ఉంది. ఆ క్లాట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇమీడియట్గా ఆయన్ని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వైద్యులు సూచించినప్పుడు ఆయన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయవాడ మంగళగిరి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ చిన్న బిడ్డను ఐసీయూలో పెట్టి చాలా రోజులు ట్రీట్మెంట్ చేశారు. చేస్తే కిడ్నీస్ ఆయనకి ఎదగలేదు, డయాలసిస్ చేయాలని చెప్పేసి డయాలసిస్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయికి. సో మొన్న చెప్పింది ఏంటంటే, బాగున్నాడు, డయాలసిస్ అక్కర్లేదు, సెలవు ఇచ్చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉదయం నేను సోదరుడు విక్టర్ గారిని తన ఇంటి దగ్గర కలిసినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా కిడ్నీ మార్పిడి జరగాలంటండి, కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే కిడ్నీ మారుస్తారంటండి, లేదంటే అతను ఉన్నంతకాలం డయాలసిస్ చెయ్యాలంట అని చెప్పాడు. అది నిజంగా కన్న వారికి, తల్లిదండ్రులకి అది ఎంత వేదన, అది ఎంత వేదన, ఎంత దుఃఖం. పుట్టుకతోటే క్యాన్సర్తో బాధపడుతున్న పసి పిల్లలు, గుండెలో చిల్లుందనే వాళ్ళు, హోల్ ఉంది, బ్రీత్ సరిగా తీసుకోలేకపోతున్నారు అని చెప్పి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు వింటున్నారండి. గుండె లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది రైట్ సైడ్ ఉందనేటువంటి పరిస్థితులు విన్నారండి. ఆ ఊపిరితిత్తులు సరిగా పనిచేయట్లేదు అనే పరిస్థితి. ఇవన్నీ పుట్టుకతో పిల్లలు అంగవైకల్యముతోటి బలహీనలతో పుడుతున్నప్పుడు నిజంగానే మరి కొందరు పుట్టిన వేరొక రూపంలో పుట్టడం, వాళ్ళు ఎదగకపోవటము, తింగరగా పుట్టటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా భయపడేది, వేదన పడేది ఏంటంటే, మేమేం పాపం చేసాం, లేకపోతే ఈ బిడ్డ ఏం పాపము చేశాడు. ఈ ప్రశ్న మరి నిత్యముగా హిందువులకు వస్తుందో రాదు నాకు తెలియదు, అన్యులకు వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ క్రైస్తవుడైనటువంటి వాడికి మాత్రము ఈ ప్రశ్న వస్తుందండి. అదే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగం. ఈరోజు మన పిల్లల్ని బట్టి మనం మురిసిపోతున్నాం, ఆరోగ్యంగా ఉన్నారు, చక్కని బిడ్డ పుట్టాడు, 12 బిడ్డ పుట్టాడు, అలా పుట్టాడు, ఇలా పుట్టాడు, ఇలా పుట్టాడు, అలా పుట్టాడు, ఎలా పుట్టినా కానీ, ఆరోగ్యంగా పుట్టినా, బలవంతుడిగా పుట్టినా, లేకపోతే గొప్ప తెలివైన వాడిగా పుట్టినా, గొప్ప జ్ఞానం అలాగా పుట్టినా కానీ, ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ రాత్రి నా తలంపులో, నా మనస్సులో వచ్చినటువంటి ఆలోచన నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రవక్త కొన్ని చెప్పిన మాటలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే చిన్న ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా నేను చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఏంటంటే, మరి నా కుమారుడు పీటర్సన్ తన భార్యను ప్రేమించి దేవుడు ఒక కుమార్తెనిచ్చారు. మరి ఆ కుమార్తె పేరు యానీ క్రిస్టీనా. మరి చాలా ఆరోగ్యంగా, చాలా బలవంతురాలుగా పుట్టింది. చాలా హెల్తీ పిల్ల, చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే ఆమెకి యొక్క సైనస్ అనేటువంటి యొక్క ముక్కు సంబంధించిన ఆపరేషను, మరి ట్రాన్స్ఫర్ సంబంధించిన ఆపరేషన్ ఒకేసారి, 2 ఆపరేషన్లు ఒకేసారి మరి పాలకొల్లో చేయించాం. మరి వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళే ముందు ఆపరేషన్ చేయించుకుని తీసుకుని వెళ్ళారు. దేవుడి కృపను బట్టి న్యూజిలాండ్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏమీ రాకోకుండా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే రీసెంట్లీ ఆ అమ్మాయి కొంచెం హెల్తీ ఇష్యూ వచ్చింది.
ఆ హెల్త్ ఇష్యూ ఏంటంటే, ఆ చిన్నప్పటి నుంచి పిల్ల ఇలా నడుస్తుంది. కాల్ చూస్తున్నారు, నా కాల్ చూస్తున్నారా, ఇలా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఈ యొక్క తోపు ఏమంటే వాకర్ బండి ఉంటుంది కదా, ఇది పిల్లల్ని కూర్చోబెట్టి చేస్తారు కదా, ఆ బండి మీద బాగా అలవాటు అయిపోయి పాదము పూర్తిగా వాల్చుకోకుండా ఇలా ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ నరాలు టైట్ అయిపోయినాయి. ఈ నరాలు టైట్ అయిపోయి ఇక్కడ మోకాలు చెప్పు దగ్గర చిన్న బోన్స్ వేరుగా సైడ్కి వెళ్ళిపోతున్నాయి అంటాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ నరాల ఆపరేషన్ చేయాలి, మోకాలు చెప్పు దగ్గర స్టీల్ రాడ్లు వేయాలంటాను. చూడండి, అంటే మనం అనుకుంటాం మన బిడ్డలు బాగున్నారు, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు, మన బిడ్డలు క్షేమంగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ సడన్గా ఏం బలహీనత వస్తుందో, ఎలాంటి రోగాలు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి. అదే డేంజర్ ఏం కాదండి, అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఎందుకంటే డాక్టర్ గారు మరి చెప్పారంటండి, ఒక ఆపరేషన్ చేసి 2 ఆపరేషన్ తర్వాత చేయిందామంటే లేదు 2 ఒకసారి చేయించాలి ఆపరేషను. మరి ఆ 2 ఆపరేషన్లు ఒకేసారి చేయాలి, చాలా అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి అయితే రీసెంట్లీ నా కోడలు అదే హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది, ఆర్థోపెడిక్ దాంట్లో నర్సుగా జాయిన్ అయింది. మరి నా కుమారుడు కూడా ఏదో ఒక చిన్న తన భవిష్యత్తు కొరకు తాను ఏదో చేసుకుంటా ఉన్నాడు. మరి వాళ్ళని పాప గురించి ఇలా నడుస్తుందని చూపించినప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, దీనికైతే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, అయితే నాకు పెద్ద ఫీజు వద్దు, నాకు ఓన్లీ చేసే ఆపరేషన్ మాత్రమే డబ్బులు ఇవ్వండి, మరి ఎంత అవుతుంది అని చెప్పేసి మరి డాక్టర్ గారు చెప్పారని నా కుమారుడు నాకు ఫోన్ చేసి నాతో చెప్పడం జరిగింది. సో నా కొడుకు అయితే ధైర్యవంతుడే, నేనైతే బెంబెలెత్తిపోతాను, నేనైతే భయపడిపోతాను, కానీ నా కొడుకు కొంచెం ధైర్యవంతుడే కాబట్టి, ఆ అమ్మాయి కూడా నర్సింగ్లో ఉంది కాబట్టి, మరి నా మనవరాలు యానీ క్రిస్టినాకి సోమవారం మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ చేస్తారంటండి. 2 ఆపరేషన్లు కూడా, అంటే 2 కాళ్ళు, 2 మాచెప్పులు, 2 మడాలు, 2 మాచెప్పులు 2 కూడా ఆపరేషన్ చేస్తారంట. స్టీల్ రాడ్ చేస్తారంటండి మాచెప్పులకి కింద. మరి తర్వాత తీసేయచ్చు అని చెప్పారంటండి. దయచేసి నేను మీ అందరినీ ప్రార్థన చేయమని నేను కోరుతా ఉన్నాను. అందుకే నేను ఈరోజు వాక్యం చెప్పడం కంటే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ప్రతి వారం అలా అనిపిస్తుంది నాకు. సో మీరు తప్పనిసరిగా ఆ అమ్మాయి కోసము ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి అదే విషయాన్ని మీకు నేను తెలియజేశాను. మరి చాలా విషయాలు నేను తెలియజేస్తున్నాను. మరి దాని విషయంలో మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సోమవారం జరిగేటువంటి ఆపరేషన్ విషయంలో దేవుడే మంచిగా జరిగించలాగున, దేవుడే స్వస్థపరచులాగున మరి యానీ క్రిస్టినా కోసము మరి ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటున్నాడు, ఈ పేదవాడైన గ్రుడ్డివాడిని వారు చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారు, నిశ్చయముగా దీని వెనుక ఎక్కడో ఏదో ఒక పాపం ఉండి ఉన్నదనుకున్నారంటండి. ఖచ్చితంగా ఇలా అవటానికి కారణం ఏదో పాపం ఉండి ఉన్నదనుకున్నారంటండి. ఒక్క వ్యక్తికి ఏదైనా సంభవించడం మనం చూసినప్పుడు, ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు మనం అనుకునే మొట్టమొదటి మాట ఏంటండి, అతడు పాపము చేశాడు అనేస్తాం. నిజమేనండి? అతడు పాపం చేశాడు కాబట్టే అలా అయ్యింది అడిగి అంటాం. ఎవరి జీవితంలో ఏదైనా జరిగిందనుకోండి, వాడు పాపం చేశాడు కాబట్టి వాడికి అలాగూ జరిగింది. ఎక్కడో అతడు ప్రభు చిత్తము నుండి తొలగిపోయాడని మనం ఎప్పుడు అంటామంటండి. అతడు దేవుళ్ళు లేడు కాబట్టి ఈ పరిస్థితి వాడికి వచ్చిందని మనం అంటామంటండి. ప్రవక్త అంటున్నాడు, ఒక సహోదరుడు, క్రేస్ అనేటువంటి సోదరుడు ఒక స్తంభానికి గుద్దుకున్నాడు అంటండి. అంటే యాక్సిడెంట్ అయింది, ఒక స్తంభాన్ని గుద్దేశాడు అంటండి. ఎక్కడో అతడు ప్రభు చిత్తము నుండి తొలగిపోయాడని ఎవరో తలుస్తూ ఉంటారు. అలాగే తుపాకీ నాపై ప్రేలినప్పుడు
అంటే ప్రవక్త గారు మిస్ ఫైర్ అయింది. అదేమైందంటే ముందుకు వెళ్ళాల్సిన ఫైరు వెనక రావడం వల్ల ఆయన మోకాలు చెప్ప ఎగిరిపోయిందండి. మోకాలు చెప్ప పగిలిపోయింది ఏకంగా ఆయనకి. పగిలిపోయినప్పుడు కొందరు ఇలా అనుకుని ఉండొచ్చు, అతడు దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు అన్నారు. నేను కూడా దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు అన్నారు. సహోదరుడు నెవిల్ కారుని గుద్దినప్పుడు, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు, అతడు ప్రభు చిత్తము నుండి తొలగిపోయాడు అనుకున్నారు. అది ఖచ్చితముగా సరికాదు. కాదండి, అది కాదు. దేవుడు అట్టి సంగతులను అనుమతించును. ఎంతమందికి అర్థమైందండి? మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు దేవుడు అనుమతిస్తాడండి. ఎందుకు ఎలా జరిగింది, ఎందుకు ఎలా అంటే దేవుడు అనుమతిస్తాడు దాన్ని. అయితే నేను చెప్పేది ఒకటి ఉంది, అదేంటంటే ప్రియులారా, జీవితంలో మనం ఎన్నో తప్పులు చేసాం, జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. కానీ దేవుడు మనకి ఆరోగ్యకరమైన బిడ్డలనిచ్చాడు. దేవుడు ఆరోగ్యకరమైన బిడ్డలనిచ్చాడు. మన నిజంగానే దేవుడు మనకి ఆరోగ్యకరమైన బిడ్డలు ఇచ్చినప్పుడు మనం దేవుని ఎంతగా మనం స్తుతించాలి, దేవుని ఎంతగా ఘనపరచాలి. పిల్లలకి ఏదైనా చిన్న రోగం వస్తే, చిన్న బలహీనత వస్తే మన ప్రాణం తల్లడిల్లిపోద్ది. చిన్న జ్వరం వస్తే మనం తట్టుకోలేం. పిల్లడు ఏడుస్తుంటే మనం తట్టుకోలేం. అంతగా ముద్దుగా మనం పిల్లడు పాలు తాగే వయసు నుంచి, ఆమె పిల్లని పాలు తాగే వయసు నుంచి మనం చాలా శ్రద్ధగా పెంచుతాం. చాలా, ఎందుకంటే దేవుడి కంటే మనం ఎక్కువ కేర్ తీసుకున్నంతగా మనం ఉంటాం. అయితే నేను చెప్పేది కొన్ని మాటలు మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. అయితే నేను ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా, నిజమే, దావీదు జీవితంలో ఒక మాట అన్నాడు, దేవుడు నన్ను కఠినముగా శిక్షించాడు కానీ నన్ను మరణానికి అప్పగించలేదన్నాడు. అది పాపమే, అది పాపమే. ఎందుకంటే నిజంగానే మన జీవితంలో మనం ఏదైనా పాపము చేస్తే, మనం ఏదైనా దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తే, కొన్నిసార్లు దేవుడిచ్చేటువంటి పనిష్మెంట్ కూడా చూడండి. యెరోబాము చేసిన పాపానికి వాడు కొడుకుని చంపేశాడు ఆయన. దావీదు చేసిన పాపానికి ఆ పుట్టిన బిడ్డను చంపేశాడు ఆయన. వింటున్నారా అండి? ఎందుకంటే ఆహాబు చేసిన పాపానికి, యెజబెల్ చేసిన పాపానికి మొత్తం ఆ వంశమే లేకుండా చంపేశాడు ఆయన. ఏలీ కుమారులు చేసిన పాపానికి, ఏలీ కుమారులకి మరి దీర్ఘాయుషు లేకోకుండా వారి యుక్తప్రాయంలోనే వృద్ధాప్యం రాకముందు అందరూ చచ్చిపోయారు. ఆ తరమంతా వాళ్ళ వంశం అంతా చచ్చిపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకి మన పాపం కారణం కావచ్చు, కానీ దాన్ని ఒప్పుకునే స్థితి నీ దగ్గర ఉందా? నేను చాలా తప్పు చేశాను ప్రభువా, నేను చాలా పాపం చేశాను ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచు ప్రభువా, నా భార్యను స్వస్థపరచు ప్రభువా, నా భర్తను స్వస్థపరచు ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచు ప్రభువా అని పశ్చాత్తాపం నీకుందా? కొందరు చాలా కఠినమైపోతారు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా బిడ్డలను పట్టించుకోలేదు, నా భార్యను బతకనివ్వలేదు. చూడు, ప్రవక్త బ్రహ్నం గారి యొక్క భార్య చచ్చిపోయింది. మరి బ్రహ్నం గారు చేసిన పాపం అది. బ్రహ్నం గారి భార్య చచ్చిపోవడానికి కారణం ఏంటి? ప్రవక్త చెప్పాడు, అది ప్రవక్త చెప్పాడు. బ్రహ్నం గారు ఏమని చెప్పాడు? ఆయన భార్య చచ్చిపోవడానికి కారణం ఏమన్నాడంటే, ఆయన యవనస్తుడిగా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అతడు బాప్టిస్ట్ సంఘంలో ఒక బోధకుడిగా ఉన్నాడు. ఆ తరువాత అతడు ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, మరి ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మరి అందరూ కూడా తమను పరిచయం చేసుకున్నప్పుడు, మరి విలియం బ్రహ్నం కూడా ఎక్కడున్నాడు ఒకసారి వచ్చి తను పరిచయం చేసుకోండి అన్నప్పుడు అతడు వెళ్ళి అక్కడ పరిచయం చేసుకున్నప్పుడు, మరి అతను వంతు వచ్చి ప్రసంగం చేయాల్సి వచ్చేటప్పటికి పాతాళంలో ఆ యొక్క ధనవంతుడు ఏడుస్తున్న ఏడుపు గురించి ప్రవక్త బ్రహ్నం ప్రసంగం చేశాడు. ఏమనంటే, అక్కడ అమ్మ లేదు, అక్కడ నాన్న లేడు, ఎవ్వరూ లేరు, ఏడుస్తున్నాడు అక్కడ. ఆ ప్రసంగం చేసేటప్పటికి ఆ విలియం బ్రహ్నం ప్రసంగం విన్నటువంటి అక్కడ ఉన్న బోధకులు అందరూ కూడా మా సంఘానికి రా, మా సంఘానికి రా, మా సంఘానికి రమ్మని చెప్పేసి ఆ పెంతెకోస్తు అందరూ కూడా అతనికి ఏమి ఇచ్చారంటే ఇన్విటేషన్స్ ఇచ్చారు. ఆ ఇన్విటేషన్స్ అన్నీ పట్టుకుని తన భార్య దగ్గరికి వెళ్ళి, ప్రియా, హనీ, చూడు, దేవుడు నన్ను ఫలానా విధంగా నేను వాక్యం బోధించాను, నన్ను అక్కడికి రమ్మన్నారు, ఎక్కడికి రమ్మన్నారు, ఎక్కడికి రమ్మన్నారు, ఇగో నాకు ఎన్ని లెటర్స్ వచ్చాయి చూడు అని చెప్పేసి తన భార్యకి చూపిస్తే, వాళ్ళ అత్తగారు అంది, బ్రహ్నం గారు అత్తగారు అంటే భార్య యొక్క తల్లి అన్నది,
ఏంటి నా కూతుర్ని ఆ దొల్లు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా, పెంతికొస్తుల దగ్గరికి తీసుకెళ్తావా? నా కూతుర్ని గనక ఆ పెంతికొస్తుల మధ్య గనక తీసుకెళ్తే గనక నేను చచ్చిపోయినట్టే అన్నది. నేను చచ్చిపోతాను, లేకపోతే నేను చచ్చిపోయినట్టు అంది. దానికి ప్రవక్త బ్రహ్నం గారు అన్నాడు, ఏం చేశాడో తెలుసా? తనకు వచ్చిన ఇన్విటేషన్స్ అన్ని కూడా చింపేశాడు. తన భార్యను తీసుకెళ్ళలేదు, చింపేశాడు అవన్నీ వద్దనుకుని. ఇంకా అప్పుడు దేవుడు తన భార్యను కొట్టాడు. అది ప్రవక్త చెప్పాడు దాని వర్తమానంలో. అందుకే ప్రవక్త బ్రహ్నం గారు కొన్నిసార్లు తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆయన చచ్చే వరకు పాపాలు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడంటే ఆయన ఏదో వ్యభిచారం చేసినందుకు కాదు, లేదా తాగుడు తాగినందుకు కాదు, సిగరెట్లు కాల్చినందుకు కాదు, లేదా మర్డర్లు చేసినందుకు కాదు, ఎవరికి అన్యాయం చేసినందుకు కాదండి. ఆ చిన్న ఆ పాపము ఏది, దేవునికి విరుద్ధమైన పాపం ఏంటంటే ఆ ఇన్విటేషన్స్ చింపేసి ఒక తల్లి యొక్క మాటకి ఇతడు లోబడి, అంటే తన అత్తగారి మాటకి లోబడి తను చేసిన దానికి దేవుడు తన భార్యను మొత్తాడు. దేవుడేమొత్తాడు? కూతురు చచ్చిపోయింది, భార్య చచ్చిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ప్రవక్తగా తను కూడా దెయ్యం వచ్చి ప్రవక్త బ్రహ్నంతో చెప్పింది, నువ్వు ఇంతగా సేవిస్తున్నావు కదా, ఇంతగా దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, మరి నువ్వు చెప్తున్న దేవుడు ఏమయ్యాడు, నీ భార్య ఏమైంది, నీ బిడ్డ ఏమయ్యాడు, ఇప్పటికి ఇంకా ఆయన స్వస్థపరచుకోవడం చెప్తావా, ఇంకా ఆయన మీద నీకు నమ్మకం ఉందా అని చెప్పేసి దెయ్యం వచ్చి ఆయన శోధించినప్పుడు ప్రవక్త నిజంగానే ఏం చెప్పాలో అంటే తన మనసులో మాట్లాడుతున్నాడు. అదంతా సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఇంత చేసిన దేవుడు ఎందుకు ఎలా చేశాడు? నువ్వు నమ్మే దేవుడు నిజమైతే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుని గురించి ప్రకటిస్తున్నావు, ప్రేమ గలవాడు, స్వస్థపరిచేవాడని చెప్తున్నావు, ఇప్పుడు నీ భార్య జీవితం ఏమైంది, నీ బిడ్డ జీవితం ఏమైపోయింది అని మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త బ్రహ్నం కూడా తను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, కరెంటు వైర్ పట్టుకోవాలనుకున్నాడు, తను కాల్చుకోవాలనుకున్నాడు, తను ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేశాడు. కానీ దేవుడు ఆ కార్యం చేయడానికి దేవుడు అనుమతించలేదు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు మనకు వచ్చే, నిజంగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తుల జీవితాల గురించి చెప్తున్నానండి. ఒక వ్యభిచారం చేసో, లేదంటే ఒకరిని తాగో, సిగరెట్లు కాల్చో, ఏదైనా పాపం కావచ్చు. పాపం అత్యంత ప్రమాదకరమైన పాపం ఏంటంటే వ్యభిచారం. అత్యంత ప్రమాదకరమైన పాపము. బుధవారం రాత్రి విన్నారు కదా వాక్యం, వినుంటే కనుక సంతోషిస్తాను. వినలేదండి? వినుంటే సంతోషిస్తాను. బుధవారం వచ్చి అన్నారు కదా. అత్యంత ప్రమాదకరమైన పాపము వ్యభిచారం. నిజంగా దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వ్యక్తి దేవుడు క్షమించడనే భావన వస్తుంది. అది ఆడదైనా సరే, మగోడైనా సరే చచ్చిపోవాలనిపిస్తుంది. వ్యభిచారం చేసినటువంటి వాళ్ళకి, దేవుడికి విరుద్ధంగా పాపం చేసినటువంటి వాళ్ళకి, దేవుడికి విరోధంగా జీవించినటువంటి వాళ్ళకి. కానీ ఈరోజు అలాంటి పశ్చాత్తాపము పాస్టర్లు అయిన వాళ్ళకి కానీ, వర్తమానం అని చెప్పుకునే వాళ్ళకి కానీ, వ్యభిచారం చేస్తూ కూడా దాని గురించి ఏ పశ్చాత్తాపము లేదు, ఏ ఒప్పుకోలు లేదు, కనీసం దాన్ని విడిచిపెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నిజంగా దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్. నేను కొన్నిసార్లు నా జీవితంలో ఎదురైన పరిస్థితులకి ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నాను. ఇంకా దేవుడికి పనికిరాను నేను ఏండ్రు డబ్బా కూడా తెచ్చుకున్నాను. ట్రైన్ మీద చురికేద్దాం అనుకున్నాను. అది నా అంతరంగానికి మాత్రమే తెలుసు. అలాగే నేను ఏదో భయంకరమైన వ్యభిచారంలో పడిపోయి ఇంక నేనేదో అది కాదు. అలాగే నేనేం తప్పులేదని చెప్పను. ఎందుకంటే నా మనస్సాక్షికి నాకు మాత్రమే తెలుస్తుంది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, పొలం వెళ్ళి ఎండు డబ్బా తాగేద్దాం అనుకున్నాను, లేదంటే ట్రైన్లోంచి దూకేద్దాం అనుకున్నాను. ఇంకా చెప్తే చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ కూడా. ఎందుకు అవన్నీ అనంటే జీవితంలో మనకి ఒక పశ్చాత్తాపం అనేది రాకపోతే, దాని గురించిన ఒప్పుకోలు లేకపోతే నీ జీవితంలో దేవుని కొరకు నిలబడలేవు. 2 రకాలు ఉంటారండి. ఒకటి పాపం చేసామని భయం లేని వారుగా కొందరు ఉంటారు. ఎవరైనా కొంచెం ఏదైనా పాపం చేసి నేను పాపం చేశాను కానీ బతకూడదు, చచ్చిపోవాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు.
నువ్వేదో ఒక కేటగిరీకి సంబంధించి ఉంటావు నువ్వు. ఖచ్చితంగా కొందరికి మనస్సాక్షి పనిచేయదు. అలాగే నేను అంటున్నాను, విలియం బ్రన్హం ఎన్నిసార్లు చచ్చిపోవాలని చూసినా దేవుడు అతను చచ్చిపోనివ్వలేదు. నిజమేనా అండి? హల్లెలూయా. ఎందుకంటే సంసోన్ జీవితంలో కూడా మనం చూస్తున్నాం, అతను కూడా ఏమనుకున్నాడండి, ఇంకా అతడు చనిపోవటానికి నిర్ణయించుకున్నాడు. చనిపోవటాన్ని నిర్ణయించుకున్నప్పుడు కూడా దేవుడు అతని ప్రార్థన విని ఆ ప్రార్థన ప్రకారంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఒక పాపము చేసినప్పుడు, ఒక తప్పిదం చేసినప్పుడు, నీకు వ్యాధి వచ్చినా, నీ భార్యకి వ్యాధి వచ్చినా, నీ భర్తకు వ్యాధి వచ్చినా, నీ పిల్లలకు వ్యాధి వచ్చినా, నీ కుటుంబంలో ఎవరికి నష్టం వచ్చినా, మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వేదైనా పాపము చేసావేమో, లేదంటే దేవునికి విరుద్ధమైంది ఏదైనా చేసావేమో, ఖచ్చితంగా పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టకూడదు. దాన్ని ఒప్పుకోమన్నాడని చెప్పి ఒప్పుకొని కంటిన్యూ చేయడం కదండి, ఒప్పుకున్నవాడు విడిచిపెట్టాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకు నేను ప్రేమతో చెప్తాను, ఎందుకంటే పిల్లరా, ఈరోజు దేవుడు మనకు మంచి బిడ్డలను ఇస్తున్నాడు, ఆరోగ్యకరమైన బిడ్డలను ఇస్తున్నాడు. ఇంకా ఎందుకు నువ్వు పాపములు జీవించాలి? ఎందుకు నువ్వు ఇంకా అసహ్యమైన జీవితాన్ని జీవించాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన? అది ఖచ్చితంగా కాదండి, అది కాదు. దేవుడు అట్టి సంగతులను అనుమతిస్తాడు. మన జీవితంలో కొన్ని యాక్సిడెంట్లు జరిగినా, లేదా కొన్ని కార్యాలు జరిగినా దేవుడు దాన్ని అనుమతిస్తాడు. యేసు వారి వైపు తిరిగి వారికి ఒక పాఠం నేర్పించాడు. అతని తండ్రి పాపము చేసి ఉంటాడు, లేదా అతని తల్లి పాపము చేసినా, లేదా అతడు పాపము చేసినా అని వాళ్ళు అడిగినప్పుడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకి వీడు గ్రుడ్డివాడిగా పుట్టాను. ఆమేన్. చూసారా, కేవలము దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు మాత్రమే, కార్యములు జరుగుటకు దేవుడు అనుమతించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను. ఏమి నమ్ముతున్నానంటే, నాకు ఇవ్వబడిన దర్శనం, చాలా మంది అవహేళన చేస్తున్నారు, చాలా మంది నా గురించి చాలా పిచ్చోడు అనుకుంటున్నారు నన్ను. కానీ నా కుమారుడు సేవకు వస్తాడన్నది మాత్రం 100% షూర్. ఎందుకంటే దేవుడు ఒక అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ లేకోకుండా సేవలకు తీసుకురాడండి. వాడు వాక్యం వింటున్నాడు, వాడు వింటున్నాడు, వాడు అన్ని విషయాలు చూస్తున్నాడు, అన్ని విషయాలు గ్రహిస్తున్నాడు. కానీ నాకులాగా తేలిపోయే స్వభావం కాదు, నాకులాగా ముందే బోరొదుకునే పరిస్థితి కాదు, లేకపోతే నాకులాగా ముందులాగానే టెంపర్ అయిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఏంటంటే, ఏదో ఒక దినాన దేవుడు నాకిచ్చిన దర్శనాన్ని బట్టి, నాకిచ్చిన స్వరామును బట్టి ఖచ్చితంగా నిలబడతాడు. ఇవన్నీ అతని జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్, ఒక పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకోనంటే నా మనస్తత్వం ఏంటో, నా స్వభావం ఏంటో నా కొడుకు బాగా తెలుసు, వాడి మనస్తత్వం ఏంటో కూడా నాకు కూడా తెలుసు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే పిల్లరా, మన జీవితంలో మనము కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, మనం చేసే పాపాలు మన బిడ్డలకే వస్తుంది అనుకోకండి. కొన్నిసార్లు నీ వంశావళిలో ప్రవక్త చెప్పిన మాటలు, నీ వంశావళిలో ప్రవక్త చెప్పిన మాటలు అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహాం గురించి ఏం చెప్పాడు అని అంటే, అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క క్రియలు అంటండి, వెంటనే ఆ ఆశీర్వాదం తన కుమారుడికి రాలేదంటండి. తన కుమారుడికి వచ్చిందంటండి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి 4వ తరానికి వచ్చిందంటండి ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే శాపము కూడా అదే అన్నాడు ప్రవక్త. శాపము ఒకవేళ నీ కాలంలో నువ్వు దాన్ని సరి చేసుకుని, దాన్ని ఒప్పుకుని, దాన్ని విడిచిపెడితే వేరే విషయం, కానీ
ఒకవేళ నువ్వు చేసిన పాపము నీ బిడ్డకు రాకపోవచ్చు, నీ బిడ్డకు రాకపోవచ్చు, ఆ తరువాత వచ్చే బిడ్డకు ఒకవేళ ప్రమాదం కావచ్చు. అందుకే దేవుని బిడ్డలు దేవుని యందు భయము కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకే హిజ్కియా అంటున్నాడు, ఇదిగో నువ్వు బతికి ఏం చేశాడు, ఇదిగో ఇది బబులోను దేశానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్ని కూడా చూపించేసినప్పుడు ఏమంటున్నాడు హిజ్కియా అంటున్నాడు అంటే, ఇదిగో ఇదంతా వెళ్ళిపోతుంది, పట్టుకెళ్ళిపోతారు అన్నప్పుడు నా తరములు బాగుంటే సరిపోద్ది అన్నాడు. అహాబు కూడా అలాగే అన్నాడు. ఏమన్నాడండి? అహాబు కూడా అలాగే అన్నాడు. మరొక రాజు ఉన్నాడు, ఆ రోజు కూడా అన్నాడు, నా కాలంలో బాగుంటే సరిపోద్ది అన్నాడు. ఆ తర్వాత బాగలేదు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుల్లో ఉన్న మనము అయితే వీటన్నిటి కోసం క్రీస్తు రక్తంగా వచ్చాడు కదండి, క్రీస్తు క్షమించేశాడు కదండి. మరి యేసుక్రీస్తు రక్తం కార్చిన తర్వాత ఇంకా నీ పాపము, నీ కొడుకు పాపము, నీ మనవడు పాపం, మనవడు పాపం, ఇవన్నీ మీరు చెప్తుంది నాకు ఎందుకో అర్థం కావట్లేదండి. అసలు మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారండి? యేసుక్రీస్తు రక్తాన్ని నమ్ముతున్నారండి? అసలు యేసుక్రీస్తు నామంలో మీరు విశ్వాసం ఉంచారండి అని మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడగవచ్చు, అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అడగవచ్చు, కానీ ఎవరొకరు నన్ను అడగవచ్చు. కానీ నేను చెప్పిన మాటలు, ప్రవక్త చెప్పిన మాటలు చెప్పాను. అందుకే మనం అంటండి, బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు ధన్యుడవు, నిత్యముగా నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, నీ పిల్లలను చూస్తావు. అది గొప్ప ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనం ఎలాగైనా బతికేయచ్చు, లేకపోతే మనం వెనకాల తరం వాళ్ళు కూడా బాగా బతికేయచ్చు, ఆ 3వ తరం కూడా బాగా బతకొచ్చు. కానీ 4వ తరం ఎలా ఉండబోతుంది? అదేంటంటే తరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మనతోటి అయిపోలేదా? మన గురించి మనమే కదా జవాబుదారి. నా తర్వాత కొడుకు ఏమైతే నాకెందుకు, నా మనవడు ఏమైతే నాకెందుకు, నా మనవడు బిడ్డ ఏమైతే నాకెందుకు అని అనుకోవద్దు, అలా అనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈరోజు నేను వాక్యాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను, అలా అనుకోవద్దండి. మనం ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా దేవుని యందు భయముతో, కృతజ్ఞతతో మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఈరోజు లైఫ్ బాగా వెళ్ళిపోతుంది, రేపు నా కొడుకు జీవితం కూడా, నేను కొన్ని కోట్ల ఆస్తి సంపాదించాను, నా కొడుకు జీవితానికి కూడా ఏమీ అడ్డు లేదు, ఆటంకం లేదు, వాడు కూడా హ్యాపీగా బతికేయగలడు. కానీ 3వ తరం ఏంటి, 4వ తరం ఏంటి? ఎందుకంటే చాలా మంది ఏమంటారో తెలుసా, వీళ్ళు పూర్వీకులు ఎవరో చేసిన పాపం వీడిని కొట్టిందిరా అంటారు. బైబిలే. అదేంటండి, అన్ని పాపాలు దేవుడు లెక్కేస్తాడండి? వేస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వెలా రక్షించబడ్డావో నీ కొడుకు అలాగే రక్షించబడాలి. నీ కొడుకు ఎలా రక్షించబడ్డా నీ మనవడు అలాగే రక్షించబడాలి. నీ మనవడు ఎలా రక్షించబడ్డాడో నీ ముదు మనవడు అలాగే రక్షించబడాలి. అలా అయితేనే ఆ శాపము వారి మీద నుంచి తొలగిపోతుంది. వింటున్నారండి? అలాగే మీ పితరుడి యొక్క దీవెన, మీ పితరుడి యొక్క ఆశీర్వాదం, మీ పితరుడి యొక్క విశ్వాసం. అందుకే తిమోతితో పౌలు అంటాడు కదా, ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడో చూడండి ఒకసారి మాట. తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు చక్కని మాట తిమోతి గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే 5వ వచనం, అదేనా? కాదు, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటున్నాను. రైట్, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమంటాడంటే 5వ వచనం, 3, 4, 5 కలిసి ఉన్నాయి చూడండి ఒకసారి. నా ప్రార్థనలు యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని.
ఎవరి కన్నీళ్ళు? తిమోతి యొక్క కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. తిమోతిలో ఏముందంటండి? తిమోతి గొప్ప ప్రార్థనా పరుడు. పౌలు జీవితంలో అత్యంత మంచి యవనస్తుల్లో ఒక యవనస్తుడు ఎవరంటే తిమోతి. వింటున్నారా అండి? ఆయన నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నీ పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న, నా పితురాచార ప్రకారం నిర్మల మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునేకెలోను వసించేను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లి యొక్క విశ్వాసం, అమ్మమ్మ విశ్వాసం, అమ్మ విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. అని మీరు అనుకోవచ్చు, నాన్న జీవితమే బాగుండాలా, నాన్న జీవితం బాగుంటే పిల్లలు బాగుంటారంటే తల్లి జీవితం బాగోపోయినా బాగోరు. మా నాన్న గొప్ప విశ్వాసి అని నువ్వు అనొచ్చు, మా ఆయన మంచి ప్రార్థనా పరుడు, మరి నీ సంగతి ఏంటి? ఇద్దరు కలిస్తేనే పుట్టాడు మీ బిడ్డలు, ఇద్దరికి షేరింగ్ ఉంది అందులో పిల్లలు పుట్టడంలో. మరి నా భార్య మంచిది కాదండి, నా భార్య విశ్వాసపరురాలు కాదండి, నా భర్త మంచివాడు కాదండి, నా భర్త విశ్వాసపరురాలు కాదు అని అంటే ఇటు జాగ్రత్తగానండి. తప్పనిసరిగా నీ బిడ్డలను కాపాడేది నీ సాక్ష్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు. ప్రవక్త అన్నాడు, వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఆమేన్. చూసారా, కేవలము దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు మాత్రమే కార్యములు జరుగుటకు దేవుడు అనుమతించాను. కావున ఆయన ఆ మనిషితో మాట్లాడుతున్నాడు. అతనికి చూపును అనుగ్రహించి ఆయన తన దారిని వెళ్ళిపోయాడు. ఆ వార్త అంతటా వ్యాపించిన పిమ్మట పరిసయ్యులు అచ్చటకు వచ్చి కూర్చొని భిక్షమెత్తుకునే గుడ్డివాడైన ఆ మనుషుడు ఇక్కడ ఉన్నాడు, ఇచ్చట అతను చూడగలుగుచున్నాడు. వారి మధ్యన అంతటా ఆ వార్త వ్యాపించింది. ఓ మై, అది దేనినో కుదిపివేసిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఆ గుడ్డివాడు చూడగలుగుచున్నాడని వాళ్ళు చూశారు, గమనించారు. అప్పుడు వారు వెళ్ళి ఏం చేశారో తెలుసా? ప్రజలందరిలో ఒక భయమును కల్పించుటకు ఏదైనా మార్గమును వెతకాలనుకున్నారంటండి. ఎందుకని వాళ్ళు చేయాలనుకున్నారంటే, ఎవరైనా ఈ కొత్త సిద్ధాంతమును నజరేయుడైన యేసు అనబడి కొత్త ప్రవక్తను వెంబడించినచో వెంటనే వారి యొక్క సహవాసభ్యత్వం సంఘము నుండి తొలగింపబడును. ఇక మీదట వారు ఆ సమాజ మందిరానికి వెళ్ళకూడదు. మీరు ఆయనతో సహకరించిన, ఆయన కోటాలకి దేనికైనా హాజరైన యెడల మీరు ఇక మీదట సమాజ మందిరమునకు వెళ్ళలేరు అన్నారంట. ఇదే ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు నేను ప్రేమతో చెప్తున్న దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచాడు, నీ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచాడు, నీ కుటుంబంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఈరోజు దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు జీవితంలో, నేను ముగిస్తాను, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మాత్రమే ఈ మాట మీకు నేను చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ చదువుదాం దేవుని వాక్యంలో. 5వ వచనం, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆమేన్, ఆమేన్. చదవండి మాట. సరే, ఇదంతా చదివితే చాలా టైం పడుతుంది, ఇంటికి వెళ్ళాక చదవండి 9వ అధ్యాయం అంతా. ఆమేన్. చూడండి పిల్లరా, ఈరోజు ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే యేసు అనే పేరెత్తితేనే వాళ్ళకి ద్వేషం. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మనం ఎవరిని ప్రకటిస్తున్నాం నాకు అర్థం కాదు. యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాం. మనం విలియం బ్రన్నాం గురించి ప్రకటించట్లేదండి.
కానీ చివరికి మన బోధ ఏమైపోయింది? అందరూ మనల్ని చూసి ఏమనుకుంటున్నారు? వీళ్ళు విలియం బ్రన్నం గురించే బోధిస్తారు, విలియం బ్రన్నం గురించే గొప్పగా చెప్తారు, విలియం బ్రన్నమనే వీళ్ళు గొప్ప దేవుడిగా చెప్తున్నారు. ఇలా ప్రజల అభిప్రాయం అలా మారిపోయింది. ఎందుకంటే 1,000 సార్లు విలియం బ్రన్నం విలియం బ్రన్నం విలియం బ్రన్నం అని చెప్పడం వల్ల ప్రజలకు అసలు మనం యేసుని ప్రకటిస్తున్నామనే విషయం మర్చిపోయారు. నేను విలియం బ్రన్నం తప్పు పట్టుకోవట్లేదు, విలియం బ్రన్నం మీద ఆయన పేరు ఎత్తొద్దు లేదా ఆయన గురించి చెప్పొద్దు అంటలేదు, నేను అలా చెప్పట్లేదు. ఒకవేళ దాన్ని కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తారు, దానికి నేను చెప్పట్లేదు. అసలు విలియం బ్రన్నం బ్రతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు, అంతేనండి. లూథర్ బ్రతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? జాన్ వెస్లీ బతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? పౌలు బతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? పేతురు బతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? అరేనియస్ బతికినంతకాలం ఎవరి గురించి చెప్పాడు? యేసు గురించి అని చెప్పండి. తన గురించి తాను చెప్పుకున్నారా? లూథర్ అన్నలేమో మార్టిన్ లూథర్ గారు గొప్ప వ్యక్తి, మా ఫార్మర్. జాన్ వెస్లీ గారు గొప్ప సువార్థికుడు. ఈ పెంతెకొస్తు వాళ్ళు వీళ్ళు ఏంటండి చెప్పుకుంటున్నారు. మనం కూడా ఎంతవరకు దిగజారిపోయాం? మనకి యేసు ప్రభుని ఎవడన్నా ఒక మాట అన్నా తట్టుకోగలుగుతున్నాం, కానీ విలియం బ్రన్నన్ ఎవడన్నా ఒక మాట అంటే నీకు దెయ్యం పట్టేసింది అన్నారు. ఎందుకంటే మనుషుల్లో దైవత్వం కనబట్టలేదండి, పరిశుద్ధాత్మ నింపుదల కనబట్టలేదండి. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి, టైం అయిపోతుంది. నేను ఉదయకాల సమయంలో గొడారాల పండగ అది పెట్టాను, వీడియో క్లిప్ పెట్టాను. ఎందుకు పెట్టాను అని అంటే, నా మనసులో రాత్రి నేను చూశాను గొడారాల పండగ ఓపెనింగ్ ఎలా ఉంటుంది. గత సంవత్సరం కూడా నేను వెళ్ళాలనుకున్నాను, ఒక్క మీటింగ్ అయినా చూసి రావాలనుకున్నాను నేను గత సంవత్సరం. అప్పుడు కూడా నాకు వీలు కాలేదు. సరే రాత్రి అది చూస్తున్నప్పుడు అనిపించింది, ఒకసారి వెళ్ళి ఆ మీటింగ్ చూసి రావాలి అనిపించింది నాకు, ఒకసారి చూడాలనిపించింది నాకు. కానీ రాత్రి నాకు వీలవ్వలేదు, ఈరోజు నాకు వీలవ్వదు, రేపు కూడా నాకు వీలవ్వదు, ఇక ఆదివారం ఎలాగో వీలవ్వదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మిస్ అయ్యాను. ఎందుకు పెట్టాను ఆ వీడియో, ఆ క్లిప్ ఎందుకు పెట్టాను అని అంటే, మొన్నటి వరకు కుంభమేళా జరిగింది. ఏం మేళా జరిగిందండి? కుంభమేళా జరిగింది కదా, 60 కోట్ల మంది వెళ్ళారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఏం పేపర్ చదవలేదు, న్యూస్ లేదా ఏంటి మీరు ఎవరన్నా? అసలు ఒక వ్యక్తి పెట్టే మీటింగులకే కుంభమేళాన్ని మించిపోయిన జనం అక్కడికి వస్తే, ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఒక చోట గ్యాదర్ అయితే అసలు ఎలా ఉంటుంది అసలు అది? ఈరోజు ఇన్ని డినామినేషన్లుగా, ఇన్ని సంఘశాఖలుగా, ఇన్ని సంస్థలుగా విడిపోయి ఎవడు మీటింగ్లో ఆడియే, ఎవడు లైవ్లో ఆడియే. వింటున్నారండి? ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే అలా ఉండేది కాదండి. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే అలా ఉండేది కాదండి. ఫలానా దైవజనులు వస్తున్నారు, ఫలానా వాక్యం విందాం, ఫలానా అని ఒక నిస్వార్థమైన హృదయంతో వెళ్ళేవారు. అక్కడే లైవ్ పెట్టి ఇంకొకటి చూపిస్తాడు, ఇక్కడే లైవ్ పెట్టి ఇంకొకడు చూపిస్తాడు. ఎందుకంటే నేను ఆనందపడింది, నేను సంతోషించింది ఎందుకో తెలుసా? 4 రోజులు అంటే నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండు 4 రోజులు ఇల్లులు వదిలిపెట్టేసి, ఫ్యాన్లు వదిలిపెట్టేసి, ఏసీలు వదిలిపెట్టేసి, ఎటున్నారా అండి, మంచిగా రెస్టారెంట్ టాయిలెట్లు వదిలిపెట్టేసి, మంచి బాత్రూమ్లు వదిలిపెట్టేసి, మంచి పాలరాతి మీద నట్టం వదిలిపెట్టేసి 4 రోజులు పిల్లలతోటి, వృద్ధులు, యవ్వనులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా ఆ పందిట్లో, ఆ చిన్న గొడారాల్లో 4 రోజులు కాదు, మీరు ఒక్క పూట గడపండి మొక్క తోటలను, చర్చిలో పడుకోకుండా బయట. ఒక్క పూటకే మీకు మధ్యాహ్నం నిద్రపోతే ఎలాగని చెప్పేసి ఎవడకాడే సజ్జలు వెళ్ళి పక్కేస్తున్నాడు. 4 రోజులు పిల్లలతోటి, వృద్ధులతోటి, యవ్వనులతోటి, ఆడపిల్లలతోటి బట్టలు మార్చుకోవడం ఎంత కష్టం, స్నానాలు చేయడం ఎంత కష్టం, బ్రష్ చేసుకోవడం ఎంత కష్టం, టాయిలెట్స్ ఎంత కష్టం, అన్ని లక్షల మందికి అన్నం వండటం ఎంత కష్టం. అది సేవ కాదా? అది సువార్త కాదా? అది క్రీస్తు కాదా? అది దెయ్యమా? అందుకే పెట్టాను. ఇందులో బాగా ముదిరిపోయి
అన్ని లక్షల మందికి అన్నం వండటం అంటే ఏంటో చెప్పండి అసలు నాకు. అన్ని లక్షల మందికి టాయిలెట్స్ ఉంటాయి అసలు? వేలా, లక్షలా? ఎవడ మాట్లాడాడు? చూడలేదా? చూడండి, థౌజండ్స్ కాదండి, ల్యాక్స్. వాళ్ళు క్రైస్తవులు అంటారా కాదంటారా? పోలే, నామకార్థ క్రైస్తవులు, నిలువెచ్చని క్రైస్తవులు. మరి వాళ్ళకున్న కన్నీరు నీకుందా? వాళ్ళకున్న మోకాలు ప్రార్థన నీకుందా? వాళ్ళకున్న త్యాగం నీకుందా? వాళ్ళకున్న సమర్పణ నీకుందా? ఏం పాస్టర్ గారు మీరు వర్తమానాన్ని దాటిపోతున్నారు, వర్తమానం విడిచిపెట్టేస్తున్నారు, మీరు అసలు వర్తమానం నమ్ముతున్నారో లేదు మాకు అర్థం అవట్లేదు. ఇక అర్థమైందండి. సో కాబట్టి నీ అంతరంగం ఉంది చూసావా, ద్వేషపూరితమైన అంతరంగం, అసూయతో నిండిన అంతరంగం, విన్నారండి, కపటముతో నిండిన ఆలోచనలు, ప్రతిదాన్ని విమర్శనాత్మకంగానే చూసే దృక్పథం ఉంది చూసారా, అది పరిశుద్ధాత్మ అంటారా? అది పరిశుద్ధాత్మ అని నేను అనుకోవట్లేదు. ఎందుకునంటే ఎవడో యేసుని వెంబడించినాడు, ఎవడో అక్కడ సువార్త చేస్తున్నాడు, బాప్తిజాలు కూడా ఎత్తున్నాడు. ఈ దొరలు వెళ్ళి ఆటంకపరిచేసాం అన్నారు. వాడిని ఆటంకపరచొద్దయ్యా, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా చూసేవాడు ఎవడు, వాడి సేవాడిని చేయని అన్నాడా? ఏ బాబు, వాక్యం వినలేదా మీరేంటి అన్నాడా? పోనీ అటు ట్రాక్ వేస్తున్నాడు కదా మనకి. తన్నులు తిన్నవాడు ఆడు, మొక్క మీద ఉమ్మయించుకున్నవాడు ఆడు, ప్యాడ్ నీళ్ళు వేయించుకున్నవాడు ఆడు, పెద్ద టై కట్టుకుని సూట్ వేసుకుని నిజాటు చేసుకుని పెద్ద పాలసీ వేసేసుకుని వర్తమానమని వెళ్ళిపోతున్నావు నువ్వు. కానీ ప్యాడ్ నీళ్ళు వాళ్ళ మీద వేసుకున్నారు. రాళ్ళతో కొట్టబడ్డ వాళ్ళు, కర్రలతో కొట్టబడ్డ వాళ్ళు. ప్రవక్త బ్రహ్మం అన్నాడు, ఆ పెంతుకోస్తు వారు వేసిన ఆ పూల బాటలో నేను వెళ్తున్నాను అన్నాడు. మరి ఎవరికి గుర్తురావా? ఏ మోహన్ రావు గుర్తురావంటే గుర్తురావా? మనకి పెరుగుతున్న విధానం ఒకలాంటి అహం, ఒకలాంటి ద్వేషపూరితమైన విద్వేషపూరితమైన ప్రసంగాలు. దేనికోసం ప్రసంగాలు? బిల్డింగులు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఉన్నతమైన ఆస్తులు సంపాదించుకోవడానికి ద్వేషంతో కూడిన ప్రసంగాలు. ఎవడైనా ప్రసంగం చేయాలంటే వాడు నిస్వార్థమైన జీవితం జీవిస్తే వాడు ఎలాంటి మాటలు మాట్లాడినా సమాజం ఒప్పుకుంటుంది. అదే మన చెప్పాడు మోహన్ రావు గారు, ఎవడు 2 లక్షల ల్యాప్టాప్ ఎదురుకుండా పెట్టుకుని బీదరికం గురించి చెప్తున్నాడు అండి ఒకటి ప్రసంగం. చెప్తారు మరి, ఎందుకంటే మోడీ గారు కూడా 15 లక్షలు షూట్ వేసి ఆయన కూడా పేదరికం గురించి మాట్లాడతాడు. 100 లక్షల చీర కట్టిన అనిల్ అంబానీ కూడా పేదరికం గురించి మాట్లాడతాడు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎవడో పేదరికం గురించి మాట్లాడాలంటే ఆ పేదరికం యొక్క జీవితం యొక్క స్థితి దేవుడు యేసుక్రీస్తు వెళ్ళి చూశాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడాడు, బేదలైన మీరు ధన్యులని. ఈరోజు మనం హై లెవెల్ క్వాలిటీకి వెళ్ళిపోయి ఈ ద్వేషపూరితమైన ప్రసంగాలు ఏంటండి? నేనైతే చాలా సంతోషించాను, ఎందుకంటే అక్కడ పాటలు ఎక్కువ పాడారా, అనవసరమైన కార్యక్రమాలే, అలా ఒక క్రైస్తవుల సమూహం అక్కడ. నేను మెల్ల చెప్తున్నాను, పిల్ల ప్యాడ్నీళ్ళు వాళ్ళ మీదనే ఎత్తంట, వర్తమానం మీద ఎవడి మీద ప్యాడ్నీళ్ళు వేసారా? వర్తమానంలో ఎవడన్నా కొర్రలెట్టి కొడుతున్నాడా? పచ్చి చెట్లు నరికి వాళ్ళ మీదేసి పెట్రోల్ వేసి తగలబెట్టించుకుంటున్న వాళ్ళు. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో సువార్తకెళ్ళిన సేవకుల్ని తన్ని స్పృహ పోయేలాగా కొట్టి వాళ్ళ మీద రబ్బలట్టుకొచ్చి, చూడలేదు అలాంటి వీడియోలు, రబ్బలట్టుకొచ్చి వేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి వాళ్ళని అంటిస్తుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎంటే మెసేజ్లో లేరండి, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. వాళ్ళు క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతున్నారు. వాళ్ళు ఎన్నడూ దున్నబడని బీడు భూములలో దున్నుతున్నారు. ఇక్కడేంటమ్మా, ఇక్కడ ఈ పోరాటం వేరండి, ఈ ప్రయాస వేరండి. అర్థమైందా మీకు? కాబట్టి ప్రియులారా, మనం నిజంగానే మంచి వర్తమానాన్ని కలిగి ఉన్నాం, శ్రేష్టమైన వర్తమానాన్ని మనం కలిగి ఉన్నాం. కానీ వాళ్ళకంటే శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలి, అంతకంటే దైవత్వం యొక్క జీవితం మనం కలిగి ఉండాలండి.
హల్లెలూయా. ఈ కళ ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నాడు ప్రియులరా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులరా, ప్రవక్త అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన పిల్లలు ఆయన మాటను మాత్రం స్వీకరించిన యెడల నీ ద్వారా ఆయన దాన్ని నిరూపించగలడు. ఆయన తన మాటను రుజువు చేయగల మార్గం అదొక్కటే అండి. అవిశ్వాసులకు ఆయన దాన్ని రుజువు చేయలేడండి. వారికి రుజువు చూపబడదండి, వారు అవిశ్వాసులు. కానీ అది విశ్వాసులకు కాదండి, ఇది అవిశ్వాసుల కోసం కానే కాదండి. ఆమేన్. అది ఆయన నమ్మకం గల వారికి మాత్రమే. తన మాట నమ్ము ఒకరిని ఆయన కనుగొని ఎడల నీ ద్వారా వాక్యమును ఆయన రుజువు చేస్తాడండి. దేవుడు తన్ను తాను రుజువుపరుచుకున్నట్లుగా కొన్నిసార్లు వ్యాధి మొదలగినవి మనకు వస్తాయంటండి. మీ జీవితంలో ఏమొస్తాయంటండి? ఎందుకు వస్తున్న వ్యాధి ఎందుకు అనుమతిస్తున్నాడు, లేకపోతే కొన్ని శోధనలు కొన్నిసార్లు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, ప్రవక్త అన్నాడు, దేవుడు తన్ను తాను రుజువుపరుచుకున్నట్లుగా. లేకపోతే ఆ వ్యక్తి మారడు, ఆమె మారదు. క్యాన్సర్ వచ్చిందంటేనే మారుతుంది. కుష్ఠరోగం, మన సంఘంలో ఒక ఆవిడికి మచ్చ వచ్చింది. ఇక్కడ మచ్చ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి బాప్తీసం వాయిదా వేసుకొస్తుంది. మచ్చ వచ్చింది, వెంటనే బాప్తీసం పొందేసింది. మచ్చే కాదు, ఇంకా రోగాలు రప్పిస్తాడు ఎవడైనా వాక్యం నమ్మకపోతే. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎందుకంటే దేవుడు తను రుజువుపరుచుకోవాలంటే, ప్రవక్త అంటున్నాడు, దేవుడు తను రుజువుపరుచుకున్నట్లుగా కొన్నిసార్లు వ్యాధి మొదలగినవి మనకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారండి? అర్థమైందా? ప్రవక్త అంటున్నాడు, కొన్నిసార్లు వ్యాధి శాపము కాదు. అన్ని సమయాల్లో వ్యాధి అనేది పాపము కారణం కాదు, శాపము కాదు, కానీ అది ఒక దీవెన. మీరైతే ఎంత సంతోషిస్తున్నారో తెలియదు, కానీ ఆయన మాత్రం బాగా సంతోషిస్తున్నాడు. వ్యాధి శాపము కాదు, కానీ అది ఒక దీవెన. మనము మన విశ్వాసమునకు అంటిపెట్టుకొని లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలుగుదాం. దేవుడు అలా చెప్పాడు. ఆ పరీక్ష క్రింద నీవు మాత్రం ఆ పరీక్ష వలన బలహీనుడుగా కాకుండా ఎడల దేవుడు పలికిన విధంగా ఆయన దాన్ని అలాగే రుజువుపరుస్తాడు. ఒకసారి యోబును ఆయన ముఖం ఎదుటనే ఆయనను అతడు దూషించాడనే దానిని ఆయన రుజువు చేశాడు. యోబు ఎట్టి శోధన గుండా వెళ్ళినో చూడండి, అతడు మరణపు కోరంలో ఉండగా అయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాడు. అతడు నిత్యముగా దాన్ని నమ్మాడు అంటండి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మాడా? ఆమేన్. నమ్మాడా అండి? యోబు ఎట్టి శోధన గుండా వెళ్ళి చూడండి, అతడు మరణపు కోరంలో ఉండగా అయినప్పటికీ అతడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాను. అతడు నిత్యముగా దాన్ని నమ్మాడు. దేవుడు తన వాక్కును యోబుకు రుజువు చేశాడు. అబ్రహాముకు దాన్ని ఆయన రుజువు చేశాడు. మోషేకు కూడా ఆయన దాన్ని రుజువు చేశాడు. మోషేకు విరోధంగా ఎంతో కష్టాలు కలిగినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, అతని తల్లి అతని ఒడిలో పెట్టుకొని దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఆ బిడ్డని ఇచ్చాడని ఆమె గ్రహించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో అబ్రహాము దేవుని నమ్మాడు. ఆమేన్. మోషే దేవుని నమ్మాడు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి దేవుడు వింతయగు విధానాల ద్వారా పనిచేస్తాడు. మన జీవితంలో ఒక కారణం లేకుండా దేవుని దగ్గరికి రావు. ప్రతి దానికి ఒక కారణం ఉంది. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా,
నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. శాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి మాతో నందుకు నీకు వందనాలు. తప్పక మా హృదయాలకి మా జీవితాలకి ఏది అవసరమో దేవా, కొన్నిసార్లు మా జీవితాలు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి పరీక్ష వెనుక నీ చిత్తం ఏదో ఉంది ప్రభువా. అలాగే నా కుమారుడు పీటర్సన్ విషయంలో, తన కుమార్తె విషయంలో తప్పక నువ్వు అద్భుతం చేస్తావని నమ్ముచున్నాను. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నా కుమారుడు నీ సన్నిధిలో నిలబడాలనేది నీ చిత్తమని నేను నమ్ముచున్నాను. తప్పక దేవ, మా తప్పుదాలు మా పొరపాట్లు ఏదైనా మా బిడ్డలకు కారణమైతే మమ్మల్ని క్షమించు నాయన. నువ్వు తప్పక క్షమించే దేవుడవు నాయన, నువ్వు స్వస్థపరిచే దేవుడవు నాయన. దేవ, తప్పక అని ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేయండి. కావలసిన ప్రతిదీ మీరు సమకూర్చండి ప్రభువా. తప్పక బిడ్డకు మేలు చేయమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగే సోదరు విక్టర్ గారి యొక్క మేనలు యశ్వంత్ కోసం ప్రార్థిస్తున్నాం. తప్పక బిడ్డపై మీ దయ చూపండి దేవా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు నాయన. గర్భసంచి లేని వారికి గర్భసంచి కలిగించిన దేవుడవు, కిడ్నీ లేని వారికి కూడా కిడ్నీ కలిగించగలిగిన దేవుడవు నాయన. నీ చిత్తమైతే తల్లిదండ్రులు కూడా నీ యొద్ద తమ సరి చేసుకుని ప్రభువా, ఆ బిడ్డ స్వస్థత కొరకు నీ స్థానంలో ప్రార్థించేవారుగా నాయన, నిన్ను వేడుకునేవారుగా, ఆ కుటుంబానికి గొప్ప రక్షణ దయచేయండి. నిన్ను సంపూర్ణంగా వారి జీవితాలు నీకు సమర్పించుకునే దయచేయండి. రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మేము వెళ్తుండగా మాతో రండి. మా మధ్యకి వచ్చిన యవనస్తుడు రాకేష్ ఆదివారం సాక్ష్యం ఇవ్వబోతుండగా, బిడ్డ జీవితంలో నువ్వు చేసిన అద్భుతాల గురించి, ఏ రీతిగా తన వైపు తిప్పుకున్న ఆ సాక్ష్యాలు మేము వినాలని ఆశపడుతున్నాం. తప్పక బిడ్డను బలపరచండి, తన కుటుంబాన్ని దీవించమని తల వచ్చే పెద్ద బిడ్డ నీకు అప్పగిస్తూ, సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడును మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు కృపా సదాకపద ఒకరు తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. మరి వాళ్ళకి ఇంకా ఒక వారం రోజులు